హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు మా స్పెషల్ కర్రీ ఏంటంటే బోటి కూర అండి. దాన్ని ఇప్పుడు ఎలా వండుతాననేది మీకు వీడియోలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ ఉల్లిపాయలు చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇవి త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత బోటి కూరనైతే వేసేసుకోండి. ఈ బోటీని నేను ఉడికించాను అనమాట పాన్‌లోని ఒక 5, 6 విజిల్స్ వచ్చే వరకు. ఆ బోటీని ఒక పక్కకైతే తీసేసానండి. అందులో వచ్చే వాటర్‌ని కూడా నేను బాక్స్‌లోకైతే తీసుకున్నాను. ఆ వాటర్‌ని అయితే నేను అస్సలు వేస్ట్ చేయలేదనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిన తర్వాత పచ్చి వాసన రాకుండా బాగా వేయించుకోవాలండి. అప్పుడు ఈ బోటీ కూరననేది వేసుకోవాలి. దీన్ని కూడా మనం ఆయిల్‌లోని ఎక్కువ సేపు మనం వేయించుకోవాలనమాట. ఉడికించిందే అయినా కూడా మనం ఆయిల్‌లో ఎక్కువ సేపు వేయించుకోవాలి. అప్పుడే మనకు ఆ పచ్చివాసన అనేది రాదు. తర్వాత టమాటాలనైతే ఇక్కడ మిక్సీ చేశానండి. అయి కూడా బాగా వేగిన తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు వేయలేదు. ఆల్రెడీ నేను ఉడికించిన దాంట్లో పసుపేసాను కాబట్టి ఇప్పుడు వేయలేదు. ఇప్పుడు ఈ వాటర్‌నైతే వేసేస్తున్నానండి. ఈ వాటర్ వేసి మనం మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలనమాట. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కొంచెం మసాలా ఏసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.